హాయ్ అండి, అమ్మ వంటకు స్వాగతం. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగి సంకటి అని కూడా అంటారు దీన్ని. దీనికోసం దొడ్డు బియ్యం తీసుకున్నానండి, ఒక గ్లాసు. ఆ బియ్యాన్ని 4-5 సార్లు మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి 1 గంట వరకు. నానిన బియ్యాన్ని తీసి వేరే గిన్నెలోకి వేసేసుకొని 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసేయాలండి అన్నం కోసం. అన్నం మంచిగా ఉడుకుతుంది కదా అండి, ఉడికేటప్పుడు ఆ నురుగ మొత్తం తీసేయాలి. చెంచాన్నర సాల్ట్ వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగి ముద్ద. కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే మంచిగా వస్తుందండి. అన్నం ఉడికింది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రాగి పిండి తీసుకొని వేసుకోవచ్చండి. 3/4 గ్లాస్ రాగిపిండి తీసుకున్నాను నేను. 1 గ్లాస్ కూడా తీసుకోవచ్చు. రాగిపిండి తీసుకొని అన్నం మీద మొత్తం ఇలా చల్లుకోవాలి. మొత్తం ఇలా చల్లుకున్నాక మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచి తర్వాత మూత తీసి అంతా మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉండలు ఏం లేకుండా మొత్తం మంచి కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు. ఇలా చేయి తడుపుకుంటూ వేడి రాగి పిండిని తీసుకొని మంచిగా ముద్దలాగా చుట్టుకోవాలి. నేను చేసే విధంగా అట్లా చుట్టుకుంటే బాగా వస్తుంది. వేడిగా ఉన్నప్పుడే ఉండ బాగా వస్తుంది. వేడి మీదనే చుట్టుకోవాలి. ఈ రాగి ముద్ద నాటుకోడి పులుసులోకి, మటన్లోకైనా, తలకాయ కూరలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. నాటుకోడి పులుసు త్వరలోనే వీడియో చేస్తానండి నేను. ఉండలు చుట్టడం అయిపోయింది కదా, నేను చేసింది ఒక 4గురికి సరిపోతుంది. చికెన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.